ఎందుకలా నవ్వుతున్నారు? ఇంకా ఎంతకాలం నన్ను ఇలా నవ్వులు పాలు చేయదలుచుకున్నారు? అంటే అర్థం కాలేదా? నన్ను ఎప్పుడు మీదన్నిగా చేసుకుంటారు? ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని నాకు తొందరగానే ఉంది. వాసంతి, నీకు పరీక్షలు అయిపోవాలనేగా ఇంతకాలం అది. ఈ నెలలో అయిపోతున్నాయిగా. అయితే సరే, వెంటనే మా పెళ్లి చూపులకు వచ్చేస్తాను. అరే, ఇంకా చూపులేమిటి, ముహూర్తం పెట్టించేసుకుందాం. ముందు ఆ పని చేయండి. ఓకే. నిన్ను మా తమ్ముడు ఇదివరకే చూశాడట. నిన్ను తప్ప వేరే ఎవరిని చేసుకుని పట్టు కూర్చున్నాడు. అనుకున్న తర్వాత ఆలస్యం ఎందుకని? మీ ఇష్ట ప్రకారమే. అంతా మీ ఇష్టమా? నేను తిన్నాను మీ నిరాశమా? వెళ్ళి కూతురా, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. రావులెక్క ఉండు. రాజా అడగరా, నా బదులు నువ్వు అడుగు. థ్యాంక్ యూ అంకుల్. విష్ బెస్ట్ ఆఫ్ లక్. చూడమ్మాయి, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఎంఏ. ఐ సీ. పాటొచ్చా? ఓ, మా వాసంతి పాడితే ఎవరైనా ఇస్ అయిపోతుంది. నువ్వు పాడితే నువ్వు ఊరుకో. ఇలా కూర్చోరా, కొంటె వేధవ. బాబాయ్ గారు, త్వరలో మంచి ముహూర్తాలు కుదిరితే. తప్పకుండానమ్మా, పెళ్లి ముహూర్తం కుదరగానే అమ్మాయిని తిరుపతి వస్తుందని మొక్కున్నాను కూడా. అలాగా? అయితే ఇకని మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయితో పాటు అబ్బాయి కూడా పెడతాడు. ఎరా? నేను చిన్నపిల్ల పార్టీ అట్రా. We don't want this coke party, we want this real kick party. నేను ఎందుకు పుట్టానో, ఎవరి కోసం పుట్టానో వాళ్ళు రాందే ఎలాగరా పార్టీ. చంపావు. పట్టపగలే గ్రహణం పట్టినట్టుంది. నీ ఊహాసుందరి వస్తుందని నమ్మకమేముందా? వస్తుంది, నా వాసంతి తప్పకుండా వస్తుంది. నేను స్వయంగా ఇన్విటేషన్ కూడా ఇచ్చారా? పిచ్చి బాస్, నీకు ఇంకా ఆశపోలేదా? ఏమిటి నువ్వు అనేది? నిజం ఊహ కన్నా భయంకరమైంది. ఆ నిజం ఏమిటో చెప్పమంటున్నాను. వాసంతి మరొకరిదైంది. పెళ్లి కూడా నిశ్చయమైంది. శకున పక్షి, ఏమిటి నువ్వు అనేది? నేను కళ్ళారా చూసొచ్చాను. ఇంతకు ముందే వాసంతికి మరొకరితో సంబంధం నిశ్చయమైంది. రేపో మాపు పెళ్లి కూడా జరగబోతుంది. ఏమన్నావు? వాసంతి నాకు ద్రోహం చేసిందా? నా వాసంతి పరాయిదైందా? భాస్కర్, ఎందుకురా బాధపడతావు? నేను ఏనాడో చెప్పాను, ఆడ మనసు అమ్ముడు పోయేది కాదని, అర్థం చేసుకోవడం చాలా కష్టమని. అవును, నేను ఓడిపోయాను. ఇక చచ్చిపోయినా పర్వాలేదు. ఎందుకురా అంత దిగదారి మాట్లాడతావు? ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాడివి, మగవాడివి. నీకేవిరా, నువ్వు అంటే చాలు. వాసంతికి పెళ్లి జరిగే ముహూర్తంలోనే ఏ వనజకో వైదేహికో నీ చేత తాళి కట్టిస్తాను. ఏమంటావు? 1,00,000 మంది వనజరు, 1,00,00,000 మంది వైదేహులు ఒక్క వాసంతికి సాటిరారు. నా జీవితం ఆమెకి అంకితం. ఆమెను మనసారా కావాలని కోరుకున్నానే కానీ ఆమె ప్రేమ కోసం చెయ్యెత్తెప్పుడు సవాల్ చేయలేదురా. చెయ్యి చాచి ప్రేమ భిక్ష పెట్టమని అడిగాను. ఆమె భిక్ష కోసం చాచిన ఈ చేతుల్లో మరెవరు విందు చేసినా స్వీకరించలేరు. ఈ జీవితానికి మళ్ళీ పెళ్లి ప్రసక్తి లేనే లేదు. మరొకటి నా మనసులోకి రాదు. వచ్చిన నా బ్రతుకును పంచుకోలేదు. మిస్టర్ భాస్కర్, యు ఆర్ డిగ్రేడింగ్ యువర్సెల్ఫ్. కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అరే మై డియర్ యంగ్ మ్యాన్, గతాన్ని పాతిపెట్టు, భవిష్యత్తును నిలబెట్టు. మనస్సు అనేది మట్టి ముద్ద కాదు. నరకం నుంచి స్వర్గంలోకి అడుగు పెడదామని ఆశించాను. అధ పాతాళానికి అణగారిపోయాను. తెలిసో తెలియకో వాసంతికి ఒక్కదానికి మనసిచ్చాను. ఆ ఇచ్చిన మనసును మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ బ్రతుకుతాను. జయ 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 శ్రీ వెంకటేశ, జయ 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 ఓం శ్రీత జనపోష, జయ 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 శ్రీ వెంకటేశ. తనకాదిరుషులు సన్నుతి చేయ, లక్ష్మీదేవిని పాదములొత్త, భృగుకోపమున వైకుంఠమిడి భూలోకమునే చేరితివయ్య. జయ 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 శ్రీ వెంకటేశ. రండి బాబు, రండి. చూడు వాచ్మన్, ఆ రోడ్డు పక్కన మా కారు ఆగిపోయింది. వర్షం వెలిసాక పక్క ఊరి నుంచి ఎవరైనా మెకానిక్ తీసుకొచ్చి బాగు చేస్తావా? అలాగే బాబు, అలాగే. తలుపులు వేసుకోండి బాబు. అలాగే.
వాసంతి అలా వణికిపోతున్నావు? చీర మార్చుకో. అయ్యో ఎలా మార్చుకున్నావు? నా బాక్స్ కారులోనే ఉండిపోయింది. ఓ అలాగా. పోనీ నా లుంగి షర్టు కట్టుకో. లుంగి షర్టా? ఏ ఇప్పుడు ఆడపిల్లందరూ అవిగా కట్టుకునేది? నీ కాలేజీలో చూడలా? ఏమో బాబు, లుంగి నాకు నచ్చు. నీకు నచ్చడం కాదు, ఇప్పుడు ఈ లుంగి షర్టు నువ్వు కట్టుకోకపోతే ఏం చేస్తారేంటి? ఈ తడి బట్టలతో ఇలాగే ఉంటే నీకు జ్వరమో జలుబో వస్తుంది. నిన్ను చూసి నేను కొద్ది రోజుల్లో మిమ్మల్నే కట్టుకోబోతున్నాను. ఇప్పుడు మీరేమిచ్చినా కట్టుకుంటాను. ఏమిటి అలా చూస్తున్నారు? ఈ డ్రెస్ లో బాగాలేనా? అలా అని అన్నానా? అనగలనా అని. ఈ డ్రెస్ లో నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. నిజంగా? కాబోయే భర్తని అబద్ధం ఆడతానేమిటి? కాబోయే భర్త? ఏ ఇప్పుడు మాత్రం నేను నా భర్త గారా? ఎప్పుడు మీరు పెళ్లి చూపులకు వచ్చి మన పెళ్లి నిశ్చయం చేశారు, అప్పుడే మీరు నా భర్త అని నిర్ణయం అయింది. కలకాలం అనురాగం, కలకాలం అనురాగం నా మదిలోన నింపేవు కాదా, రావేలనే సఖీ ప్రియ రాధా. కురుముల మెరుపుల కురిసేను మేఘం, పదే పదే నిన్ను కోరేను హృదయం. కురుముల మెరుపుల కురిసేను మేఘం, పదే పదే నిన్ను కోరేను హృదయం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ, వీడదు లేదే ఈ రాగబంధం. మన కలయిక చాలా